ఇప్పుడు మీరు ఒక టేబుల్ తయారు చేసుకోండి. టేబుల్ ఏం చేస్తారంటే కుడి ఉపనదులు ఎడమ ఉపనదులు రైట్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ రైట్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఇదొక మనం చిన్న టేబుల్ లాగా తయారు చేసుకోవాలి. రైట్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఇది ఒక చిన్న టేబుల్ తయారు చేసుకోండి ఇలా. ఓకే, రైట్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వాట్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్, వాట్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్? ఇక నేను ఆల్రెడీ ఇక్కడ మ్యాప్లో చూపించాను. ఇప్పుడు చూడండి, ఓకేనా. రెడ్ కలర్ వచ్చేసి గంగా నది అని చెప్పాం. ఇది వచ్చేసి రైట్ కాబట్టి రైట్ ట్రిబ్యూటరీస్ వై అని ఇలా చూపించాను చూడండి. ఇవేమో లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అని చూపించాను. ఓకేనా, క్లియర్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇక్కడ చూడండి. ఎస్, రైట్ ట్రిబ్యూటరీస్ అన్నాం, లెఫ్ట్ వాట్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్? ఇక్కడ రాసుకోండి, టేబుల్ రాసుకోండి. రైట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఏమున్నాయంటే వన్ ఈజ్ యమునా రివర్. యమునా ఈజ్ ద రైట్ ట్రిబ్యూటరీ. యమునా ఈజ్ ద రైట్ ట్రిబ్యూటరీ. యమునా నది కుడి ఉపనది యమునా. నెక్స్ట్ వన్ ఈజ్ సోన్ రివర్. Son is the right tributary. Yamuna river, Son river, Rihand river. Next one Hooghly river, Hooghly river. ఓకేనా, ఇవన్నీ కూడా దేనికి ఉపనదులమా? ఇవన్నీ గంగా నదికి సంబంధించిన రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్. One is Yamuna river, next one Son river, Rihand river, Hooghly river and Damodar river. River. These are the right tributaries. ఇవన్నీ కూడా రైట్ ట్రిబ్యూటరీస్గా మనం చెప్పుకోవచ్చు. These are the right tributaries. Okay, one is Yamuna, Son, Rihand. Next one is Hooghly and Damodar. These are the right tributaries. Okay, clear? మరి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏంటి సార్ అంటారు. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ చూడండి. దర్ వన్ ఈజ్ కోసి రివర్. నెక్స్ట్ వన్ రామ్గంగా river. Kosi river, Ramganga river. Kosi ఒకటి, రామ్గంగా ఒకటి. నెక్స్ట్ వన్ ఇస్ ఇంకా ఏంటంటే గోమతి రివర్. కోసి, రామ్గంగా, గోమతి. గండక్ సరయు ఆర్ గాగ్రా. గోమతి, కోసి, రామ్గంగా, గోమతి, గండక్, సరయు ఆర్ గాగ్రా. ఇంకా మనం ఏం చెప్పచ్చు? రామ్గంగా చెప్పాం, గోమతి, గండక్, సరయు ఆర్ గాగ్రా, గండక్, కోసి అని చెప్పాం. నెక్స్ట్ వన్ మహానదా రివర్. Next one Mahakali river. Even these are the left tributaries. Of Ganga river system. గంగా నదికి సంబంధించిన ఎడమ ఉపనదులు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటివి గుర్తుపెట్టుకోకుంటే మనం మార్క్స్ పోయినట్టే. అది ఎస్ అయినా కావచ్చు, కానిస్టేబుల్ అయినా కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ప్రతి ఒక్కరికి అవసరమే. మాకొద్దులే అని అనుకున్నారనుకో, మీరు మాకొద్దు అంటది అది.
మా అవసరం మీకు లేనప్పుడు మీ అవసరం మాకెందుకు, మాకొద్దు, మీతో పంచాయతీ వద్దు అంటది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చార్మినార్, ఓకేనా అరవింద్? ఏమ్మా? ఎస్, ఇది మీరు ఇలా టేబుల్ తయారు చేసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్. ఓకేనా, క్లియర్? ఎస్, ఇది నేను తీసేయచ్చాక వేసుకున్నారా టేబుల్? ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకొక దాని గురించి డిస్కషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, ఎస్, యమునా రివర్ అని రాసుకోండి. యమునా రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా, ఒకసారి చూడండి. యమునా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దాం. యమునా రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. యమునా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకేనా? ఎస్, ఏడవడుతుంది యమునా నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. యమునా నది జన్మస్థలం వచ్చేసి ఈ ప్లేస్ అండి. ఇక్కడ ఆరిజిన్ అవుతుంది. ఆ ఆరిజిన్ అయ్యే ప్లేస్ ఎక్కడో చూడండి ఒక్కసారి. ఎస్, ఆరిజిన్ అయ్యే ప్లేస్ ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత రివర్, ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఎస్, మీకు వచ్చేసి ఇక్కడ ఇదంతా సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశం. ఇదేమో గంగా నది ఇక్కడ పుట్టి గంగా నది ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా? గంగా నది ఇలా ఫ్లో అవుతుంది. ఇదేమో జీ అంటే గంగా, ఇది వై అంటే యమునా రివర్. గంగా అంటే యమునా నదులు అలా ఫ్లో అవుతున్నాయి. ఓకేనా? మీకు నేను ఆల్రెడీ చెప్పాను, గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి, త్రివేణి సంగమం అని. కాబట్టి గంగా నదితో యమునా నది ఇక్కడ పుట్టింది. ఏంటి సార్ యమునా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది మీరు యమునా రివర్ అని రాసుకుని ఈ మ్యాప్ ఏంటి చెప్తాను, అది వేసుకోవాలి సార్. ఇది వేయండి ప్లీజ్. దెబ్బతోటి మీకు ఉద్యోగం దిగి రావాలా, దెబ్బతో ఉద్యోగం రావాలా. మీరన్నా మీ దగ్గరికి ఉద్యోగం అన్నా రావాలి, మీరు ఉద్యోగం దగ్గరికన్నా పోవాలా, ఏదో ఒకటి జరగాలి. ఇవన్నీ కూడా గంగా నదికి సంబంధించినవి. ఇవి వచ్చేసి సెంట్రల్ ఇండియా అంటారు దీన్ని, మధ్య భారతదేశం. సెంట్రల్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియా, సెంట్రల్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియా, మధ్య భారతదేశం. సెంట్రల్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియా. ఓకేనా? ఈ సెంట్రల్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియాలో నదులు ఇలా జన్మించి ఇలా పోతాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. యమునా రివర్ అనగానే, యమునా రివర్ వచ్చేసి మెయిన్ సోర్స్ అంటే జన్మస్థలం. ఎక్కడ పుట్టింది ఇది? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యమునా రివర్ సిస్టమ్? యమునా నది ఎక్కడ పుట్టింది అంటే యమునోత్రి గ్లేషియర్ ఇన్ ఉత్తరాఖండ్. యమునోత్రి గ్లేషియర్ అంటే పర్వత శిఖరం. యమునోత్రి గ్లేషియర్ వద్ద ఆరిజిన్ అయింది. యమునోత్రి గ్లేషియర్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్. యమునోత్రి గ్లేషియర్ ఇన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి గ్లేషియర్ వద్ద పుట్టింది. యమునోత్రి గ్లేషియర్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్. ప్రవహించే రాష్ట్రాలు ఏంటి సార్ అంటే, వన్ ఈజ్ ఇట్ రన్స్ త్రూ అంటే ఏ ప్రాంతాల గుండా ఫ్లో అవుతుందో చూడండి. ఇట్ రన్స్ త్రూ వన్ ఈజ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ ఈజ్ హర్యానా. నెక్స్ట్ వన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ, ఎన్సిఆర్ ఢిల్లీ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఉత్తరప్రదేశ్, యూపీ. ఓకేనా? ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది మా ఇది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా. నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. మీకు నేను చెప్పాను ఆల్రెడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కలుస్తుందంటే గంగాతో అలహాబాద్ అనే ప్లేస్ వద్ద కలుస్తుందని ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం.
కాబట్టి ఏ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది? 1 ఈజ్ ఉత్తరాఖండ్, నెంబర్ 2 ఈజ్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ ఈజ్ హర్యానా, ఫోర్త్ వన్ ఈజ్ ఢిల్లీ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంత నీట్గా మీకు హైదరాబాద్ లెవెల్లో ఎవరు రాయరు, మీరు ఎక్కడనే కానీ మీకు ఇంత మంచిగా ఎవరు నీట్గా చెప్పారు. దయచేసి అర్థం చేసుకోకండి, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఇది ఇలా ఫ్లో అవుతుంది. ఎస్ సార్, మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ యొక్క యమునా రివర్ని ఏమంటారంటే, యమునా రివర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటారు దీన్ని. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. లాంగెస్ట్ రివర్ అనగానే మీరు ఏం చెప్పాలి? గంగా. గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏది అంటే యమునా అని డిస్కషన్ చేయాలి. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ దట్ ఈస్ యమునా రివర్. ఓకేనా? లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇస్ యమునా రివర్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. యమునా ఈజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. యమునా నది అతి పొడవైన ఉపనది. ఎన్ని కిలోమీటర్లు సార్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటున్నారంటే, దీని లెంత్ వచ్చేసి ఎంత అంటే 1376 కిలోమీటర్స్. 1376 కిలోమీటర్లు లెంత్ అండి. 1376 కిలోమీటర్స్. ఇది 1376 కిలోమీటర్లు పొడవైన నది. ఓకేనా? ఇది ఇలా విషయం. చూడండి ఎంత మంచిగా స్ట్రక్చర్ ఎలా వచ్చిందో. ఓకేనా? వేస్తున్నారా మీరు? ఇమేజ్ వేస్తున్నారా? ఓకే, గుడ్. ఇది ఇలా విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు. మరి యమునా నదికి ఉపనదులు ఏమున్నాయి అన్నప్పుడు ఇక్కడ చూడండి, పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్ అంటున్నాం. పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్. యమునా నదికి సంబంధించిన పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఏమున్నాయి? వాట్ ఆర్ ద పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్? ఓకేనా? పెనిన్సులర్ అంటే ఈ ప్రాంతం, దీన్ని పెనిన్సులర్ అంటారు. ఓకేనమ్మా? పెనిన్సులర్ అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ యమునా నదితో కలుస్తున్నాయి సార్. కాబట్టి పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్ అన్నప్పుడు దే ఆర్ వన్ ఈజ్ చంబల్. నెక్స్ట్ వన్ ఈజ్ బెట్వా, నెక్స్ట్ వన్ కెన్ అండ్ సింధ్ రివర్స్. నాట్ సింధు, సింధ్. One is Chambal, Betwa, Ken and Sindh rivers. Chambal, Betwa, Ken and Sindh rivers. Chambal, Betwa, Ken and Sindh rivers. These are the tributaries of peninsular tributaries. These are the peninsular tributaries of Yamuna river. Peninsular tributaries. Chambal, Betwa, Ken and Sindh rivers. These are the peninsular tributaries of యమునా రివర్. మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సూపర్. మిస్ కాదు సార్. దిగ్బంధనం చేసినట్టే. మనం పూజ చేస్తే ఏం చేస్తారు? అష్టదిగ్బంధనం చేస్తారు కదా. అలా అష్టదిగ్బంధనం చేసినట్టు వాడు ఎట్టన్నా క్వశ్చన్ అడుగు, ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకేనా అరవింద్? ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రిబ్యూటరీస్, పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్ అంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉపనదులు గంగా యమునా నదితో ఏం కలుస్తాయి? చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. మరి వాట్ ఆర్ ద జనరల్గా ఈ నది ఎలా ఫ్లో అవుతుందంటే ఇట్ రన్స్ త్రూ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. ఫైనల్గా ఎక్కడ కలుస్తుంది? యమునా రివర్ టు మీట్స్ ద గంగా రివర్ అట్ అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. అలహాబాద్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ త్రివేణి సంగమం ఆర్ ప్రయాగరాజ్. ప్రయాగరాజ్లో రీసెంట్గానే ఇక మహాకుంభమేళా జరిగింది. మహాకుంభమేళా January 13th to February 26th in 2025. ఇలా చెప్తే పాయింట్ ఏడ మిస్ అయింది? పాయింట్ మిస్ అయింది క్వశ్చనే లేదు. ఇంకా ఏమన్నా అంటే ఇంకా అంత ఇంత అంటే ఇంకా కొన్ని మాటలు కూడా చెప్తా. మొనాలిసా అంట. ఎవరు మొనాలిసా అంటే? ఆడ ఒక బ్యాంగిల్స్ అనుకునే అమ్మాయి, బ్లూ ఐస్ ఉన్నాయని అమ్మాయిని చూసి అందరూ అబ్బా ఎంత అందంగా ఉంది మొనాలిసా అని ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. బాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చారు. ఒక బ్యాంగిల్స్ అనే అమ్మాయి, ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఏకదమ్మన బాలీవుడ్ నటి అయిపోయింది. కాబట్టి ఎవరి రాత ఎలా ఉంటుందో ఆ శివయ్యకి తెలుసు. ఏమంటావు అరవింద్?
ఎవరి రాత ఎలా ఉంటుందో ఆ శివయ్యకే తెలుసు. కాబట్టి ఇలాంటివి కూడా మీకు నేను క్లియర్గా డిస్కషన్ చేసిన. అసలు ఏంది సార్ అది ఆ మ్యాటరు మీకు బుక్లో కూడా దొరకదు, అంత మంచిగా నీట్గా క్లియర్గా చెప్పిన. బోర్డు మీద ఇంత క్లియర్గా రాస్తున్నా అంటే మీరు కూడా అద్భుతంగా రాసుకోవాలి. అరవింద్ అయినా, రితిక్ అయినా, చార్మినార్ అయినా, తర్వాత వచ్చేసి జియాగూడ పొట్టేలు పట్టుకురావాలి నువ్వు. జియాగూడ ఏంది, ఎందుకని నేను చెప్పండి జియాగూడ పొట్టేలని? మార్కెట్, గొర్రెల మార్కెట్, పొట్టేలు మార్కెట్కి ఫేమస్ జియాగూడ, అవునా కదా ఏమ్మా? తర్వాత ఆరాంఘర్ మెహదీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఆరాంఘర్ చౌరస్తా వరకు 11.5 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేని ఏర్పాటు చేసుకున్నారు మీరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, మెహదీపట్నం సరోజినీదేవి ఐ హాస్పిటల్ టు ఆరాంఘర్ చౌరస్తా. ఆరాంఘర్, ఓకేనమ్మా? ఇలా ఏ మాట మాటనే మనకు జాగ్రఫీ రావాలా? ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా ఇప్పటికైనా అర్థమైందని నేను చెప్పేది. రేపు మీకు క్వశ్చన్ ఏమంటాడంటే విచ్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ తెలంగాణ అని క్వశ్చన్ అడిగారు అనుకో, మాకు చెప్పలే అట్లా ఎన్ని మీరు ఏం చెప్పాలి సార్ అంటే, జాగ్రఫీ సార్ చెప్పాడు సార్, ఒక పెద్ద మనిషి సార్ 11.5 కిలోమీటర్స్ ఇట్ ఇస్ టచ్ ఫ్రమ్ ఆరాంఘర్, ఇట్ ఇస్ టచ్ ఫ్రమ్ మెహదీపట్నం సరోజినీదేవి ఐ హాస్పిటల్ అప్ టు ఆరాంఘర్ చౌరస్తా సార్, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ తెలంగాణ, లెంత్ ఇన్ కిలోమీటర్స్ 11.5 కిలోమీటర్స్. చూడండి 2 బిట్లు వచ్చేసి అక్కడ క్వశ్చన్లు. మంది అక్కడ రాజా సూర్యాపేట వచ్చేసి ఏంటి సార్ మరి? సూర్యాపేట గురించి, మా సూర్యాపేట గురించి చెప్పు సార్ అంటాడు ఆయన. సూర్యాపేట గురించి నేనేం చెప్పాలా? కృష్ణానది ఫ్లో అవుతుంది ఒకటి కోదాడ దగ్గర. తర్వాత సూర్యాపేట అనగానే ఏంటి సార్ అంటే, తెలంగాణ రాష్ట్రంలోనే హై టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ సమ్మర్ సీజన్ అట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సార్. చింతపల్లి చిన్నోడు కాదు, చింతపల్లి అనే ప్లేస్ వద్ద 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. చింతపల్లి రామగుండం మించిపోయారు. తర్వాత ఇంకా మీరు ఆ మాట అంటే ఇంకా ఏం చెప్తాను సార్ అంటే, దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ హుజూర్ నగర్ సార్. వాట్ ఈస్ ద సింబల్, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దక్కన్ సిమెంట్ ఇండస్ట్రీ హుజూర్ నగర్? దాము సార్. పెద్దగట్టు ఫైర్, పెద్దగట్టు జాతర, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైర్ ఇన్ తెలంగాణ స్టేట్. ఫస్ట్ వన్ ఈజ్ ఫాలోడ్ బై సారమ్మ, మేడారం సమ్మక్క సారమ్మ ఫెయిర్, సారాలమ్మ ఫెయిర్. సెకండ్ వన్ ఈజ్ పెద్దగట్టు, నియర్ పెద్దగట్టు, సూర్యాపేట డిస్ట్రిక్ట్. చూడండి సార్, ఒక మాట మాట్లాడితే 10 పాయింట్ తీయాలి మీరు. అట్లా రావాలి మీకు సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ వస్తే నువ్వు గ్రూప్ 1 డిఎస్పీ అవుతావు, కానిస్టేబుల్ కాదు, డిఎస్పీ అయిపోతావు. ఏం రాజా, డిఎస్పీ కావాలా? ఇన్నే ఉండద్దు, కానిస్టేబుల్ ఏంది, డిఎస్పీ అయిదాం. ఏమ్మా, మీ ఫాదర్ కానిస్టేబుల్ అయినాడు, నువ్వు డిఎస్పీ అవ్వాలా? అది ఉండాలి సార్, మనసులో ఉండాలి, బలంగా నాటుకోవాలా. అలాంటప్పుడే మీరు చదవగలుగుతారు. ఓకేనా? ఏం చేస్తాడు మీ ఫాదర్? వ్యవసాయం, అగ్రికల్చర్. ఎంతమంది బ్రదర్స్? మీ పెద్ద ఆయన ఏం చేస్తాడు? బ్యాంకులో. ఏం బ్యాంకులో అంటే ఏ బ్యాంక్? ఐసిఐసిఐలో. కాబట్టి నువ్వు మంచి జాబ్ కొట్టాలని వచ్చావు. థిక్ మనం పెద్దోనివే, నువ్వేనా చిన్నోని? మీ అన్న ఏం చేస్తారు మరి? ఓకే రాజా, మీరు కూడా అందరూ ఒక దగ్గరికి వచ్చారుగా? ఎస్, మీరు ఓకే, గుడ్. కాబట్టి మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఫోటో తీసుకోండి, కావాలంటే ఫోటో తీసుకొని సరే మంచిగా చదవండి. ఓకే, ఇది ఇలా విషయాలు సార్. దీనికి సంబంధించిన విషయాలు మనం డిస్కషన్ ఇలా చేయాలి. నెక్స్ట్ వన్ సార్, చంబల్ అని రాయండి. ఒక చిన్న పాయింట్, చంబల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఓకే, చంబల్ అనగానే ఏం రాస్తారంటే, ద మెయిన్ సోర్స్ ఆఫ్ చంబల్ రివర్ ఈస్, చంబల్ నది జన్మస్థలం. ద మెయిన్ సోర్స్ ఆఫ్ చంబల్ రివర్, చంబల్ నది జన్మస్థలం. ద మెయిన్ సోర్స్ ఆఫ్ చంబల్ రివర్, చంబల్ నది జన్మస్థలం. ఎక్కడ రాస్తారు సార్ అంటే, సెంట్రల్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియా అని రాసుకోండి.
Central India or Peninsular India? 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 ఓకేనమ్మా, అది అలా విషయాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిపై ఉన్న ప్రాజెక్టులు రాసుకోండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ చంబల్ రివర్. అంటే నీటిపారుదల డ్యాములు ఉంటాయి కదా, ఆ డ్యాములు ఏమున్నాయో రాసుకోండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ చంబల్ రివర్, చంబల్ నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ చంబల్ రివర్ అన్నప్పుడు వన్ ఈజ్ చంబల్ రివర్, గాంధీ సాగర్, Gandhi Sagar. Number 2 is Jawahar Sagar, Gandhi Sagar, Jawahar Sagar. And third one is Rana Pratap Sagar, Rana Pratap Sagar, Gandhi Sagar, Jawahar Sagar and Rana Pratap Sagar. గాంధీ సాగర్, జవహర్ సాగర్ అండ్ రాణా ప్రతాప్ సాగర్. గాంధీ సాగర్ ఎక్కడుంది సార్? ఇది వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, ఎంపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్, ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో. గాంధీ సాగర్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఈజ్ జవహర్ సాగర్. ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, ఎంపీ. రాణా ప్రతాప్ సాగర్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? రాజస్థాన్. ఓకేనా? ఇది చంబల్ నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్? ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ నెంబర్ 2 బెట్వా అని రాయండి. బెట్వా రివర్ అంట. ఈ యొక్క బెట్వా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. బెట్వా రివర్ ఏం సార్? బెట్వా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ బెట్వా రివర్ అనగానే వన్ ఈజ్ బెట్వా రివర్ అంటున్నాం. బెట్వా మెయిన్ సోర్స్ వచ్చేసి అక్కడ ఇట్ ఈజ్ ఆల్సో పెనిన్సులర్ ఇండియా. ఇది కూడా పెనిన్సులర్ ఇండియాలోనే ఆరిజిన్ అవుతుంది. ఇది బెట్వా రివర్ ఆల్సో రైజెస్ ఫ్రమ్ పెనిన్సులర్ ఇండియా. నెక్స్ట్ వన్, బెట్వా నదిపై ఉన్న ప్రాజెక్టులు చూడండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ అంటారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే, వన్ ఈజ్ మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్. వన్ ఈజ్ మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకేనా? మతతిల్లా అండ్ రాజ్ఘాట్. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇంకేంటి సార్ అంటారు. దీని తర్వాత నెక్స్ట్ వన్ కెన్ రివర్ అంటున్నాం. కెన్ రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో రైజెస్ ఫ్రమ్ పెనిన్సులర్ ఇండియా. ఇది కూడా పెనిన్సులర్ ఇండియాలోనే ఆరిజిన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో రైజెస్ ఫ్రమ్ పెనిన్సులర్ ప్లాట్యూ. ద్వీపకల్ప భారతదేశంలోనే జన్మిస్తుంది పెనిన్సులర్ ప్లాట్యూ కెన్ రివర్. మరి ఇది ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే, పెనిన్సులర్ రివర్ కెన్ రివర్ అనేది ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ. ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే, దీనిపై కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో ఒక్కసారి చూడండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్
ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్టులు అంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఈస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. వాట్ ఆర్ దే? ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలి సార్? దీనికి సంబంధించి కెన్ రివర్కి సంబంధించి మనం బేసికల్గా చెప్పాలంటే దీనికి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేసి మనం ముఖ్యంగా మతతిల్లా అండ్ రాజ్ఘాట్ అని చెప్పాం. ఏది బెట్వాకు సంబంధించి కెన్ రివర్కి సంబంధించి ఇది జాయింట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది జాయింట్ రాజ్ఘాట్ అనేది. కాబట్టి ఇక్కడ మీరు ఇరిగేషన్ పెద్ద ప్రామినెంట్ ఇవ్వద్దు. దీనికి ఒక్కదానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి, రాజ్ఘాట్ జాయింట్ వెంచర్ యూపీ అండ్ ఎంపీ, యూపీ అండ్ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య. ఈ కెన్ రివర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ పన్నా వ్యాలీ గుండా ఫ్లో అవుతుంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ పన్నా వ్యాలీ, పన్నా లోయ గుండా ప్రవహిస్తుంది. ఈ పన్నా వ్యాలీ అనేది ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ డైమండ్ రిజర్వ్స్. డైమండ్ రిజర్వ్స్ అంటే వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం ఇది. డైమండ్ రిజర్వ్స్కి బాగా ఫేమస్, డైమండ్ రిజర్వ్స్కి బాగా ఫేమస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో డైమండ్స్కి బాగా ఫేమస్ అయిన ప్రాంతం ఏదంటే ఇదే సార్, డైమండ్ రిజర్వ్స్కి బాగా ఫేమస్. ఓకేనా? చంబల్ బెట్వా కెన్ అన్నాం. సింధ్ గురించి ఏం లేదు, అందుకని నేనేం మాట్లాడను. చంబల్ బెట్వా కెన్ అండ్ సింధ్. ఓకేనమ్మా? వెరీ గుడ్, నైస్, సూపర్. ఇది సెంట్రల్గా మనం డిస్కస్. చూడండి, ఒక్క పాయింట్ కూడా మీరు చేయలేనండి. ఎంత మంచి అద్భుతంగా మీకు మీరు కూడా అలా రాసుకోవాలి, మంచిగా చదవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఒక 3 నెలలు 4 నెలలు లేకపోతే ఒక 5 నెలలు, ఒక సంవత్సరం కొంచెం కఠినంగా డిసిప్లైన్తో, మిలిటరీ డిసిప్లైన్ ఉండేదనుకోండి, జాబ్ కొట్టిరు అనుకోండి, మళ్ళీ మీ పని మీరు కానివ్వండి. మళ్ళీ అల్లరి చేయండి, అల్లరి చేయక ఇప్పుడు చేస్తారు చేయండి. కానీ టైము ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్ది కాలం మిలిటరీ స్ట్రిక్ట్గా ఉండాలి. జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ జజ్జనాక జన్నని డ్యాన్స్లు వేసుకోవాలి. జాబ్ కొడితే ఎవడంటాడు నేను అనేవాడు ఎవడు ఉన్నాడు? ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, జాబ్ కొట్టకుండా ఉన్నాడు అనుకో, ఏమంటారంటే జాబ్ రాలేదా నీకు? ఇంకా ఉస్మానియాలో ఎంఏ తెలుగు కదా నువ్వు, అవునా కదా? డిగ్రీ, ఎస్, డిగ్రీ చదివిను, హైదరాబాద్ కోచింగ్ కూడా పోయినవుగాను, ఉద్యోగం రాలేదా? అయినా పాపం ఏడొస్తుందిలే, కాంపిటీషన్ ఎక్కువ అని జనాలు ఇలా గుచ్చేస్తారు, అవునా కదా? గుచ్చుతారు. అదే నువ్వు జాబ్ కొట్టావనుకో, నిన్ను చూస్తేనే వాళ్ళకు సలపడుతుంది. వాళ్ళు పైకి వరకు గంభీరంగా ఉంటారు, మేకపోతు గాంభీర్యం ఉంటారు చూసారా? మేకపోతు తల నరికినా కూడా కింద ఆడబడేసిన 2 నీళ్ళు పోస్తే ఇటు కొడుతుంది అట. వాళ్ళు మిమ్మల్ని చూస్తే భయం లోపలేమో, జాబ్ కొట్టే అరవింద్ జాబ్ కొట్టే మాకు ఏం రాకపోయా అని భయం. మళ్ళీ ఏంటంటే విసుళ్ళు, ఇంకా జాయిన్ కాలేదా, ఎంత ఇస్తారు? అంతేనా? ఒక 40,000 అనుకో, బేసిక్ శాలరీ 40,000, హెచ్ఆర్ఏ అది ఇది వస్తుందని ఇంత చెప్పిన అనుకో, అంతేనా? సాఫ్ట్వేర్లో ఇంకా బాగా వస్తుంది, అంటే ఏడొస్తుంది సాఫ్ట్వేర్లో. గవర్నమెంట్ జాబే, ప్రైవేట్ జాబే. నిమ్మలకు తడిగుడ్డ వేసుకొని వండుకొని నిద్రపోవచ్చు. సల్లగాదాళ్ళు తినొస్తే మధ్యాహ్నం దాకా దిండుగా ఉంటుంది. ఏమంటావు రాజా? కూడా. కాబట్టి ఖచ్చితంగా ఒకప్పుడు ఏమనే వాళ్ళంటే ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు. ఉద్యోగం పురుష లక్షణం. ఈ రోజుల్లో ఏమైంది సార్ అంటే ఉద్యోగం పురుష లక్షణమే కాదు, స్త్రీల లక్షణం కూడా కాదు. అమ్మాయిలకు కూడా ఉద్యోగం కావాలి ఈ రోజుల్లో, ఉద్యోగం లేకపోతే కష్టం. అబ్బాయిలకు కావాలి, అమ్మాయిలకు కావాలి, ఖచ్చితంగా ఉద్యోగం కొట్టుకోవాలి. సరే, ఇంత కాంపిటీషన్ ఉంటే ఉండని, ఏం పెద్ద తోపా? వాడి తోపు కాదు, మన పని మనం చేయాలి. చేస్తే సక్సెస్ అవుతుంది, సక్సెస్ రేట్ అవుతుంది, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఏమంటావు రిత్విక్? ఏమ్మా? కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి సార్, మీరు ఒకసారి ఫోటో కొట్టుకోండి, ఎంత మంచిగా అనిపిస్తుందో, అద్భుతంగా అనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మీకు జనరల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అయ్యో నగేష్, నా క్లాస్కి వస్తలేవు.
ఎస్ ఓకే. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు. ఖచ్చితంగా మీకు ఇలా క్వశ్చన్స్ అడిగితే అద్భుతంగా మీరు ఇలా రాసేటట్టు మీరు తయారు కావాలి. ఏ క్వశ్చన్ అన్నా వాడి ఇష్టం, వాడు కింద మీద ఏ డైరెక్షన్లోనే రాయి, దుమ్ము దులిపేసేటట్టు ఉండాలి. దుమ్ము దులిపాలి సార్, దుమ్ము దులిపితేనే అయిపోతుంది. బెడ్షీట్ యాష్ కొట్టాలి, టాక్కను కొడితే దుమ్ము అంతా పోతుంది. ఊరిక పెట్టండి అనుకో, ఆ దుమ్ము పోదు, మన పరిశ్రమ. కొడితే చింతకాయలు ఊరికి రాలవు సార్, మంత్రాలకు చింతకాయలు రాలవు. రాయి తీసుకొని దనాదన వేయాలి మీద మీద, చింతకాయలు రాలుతాయి. అవునా కదా? కాబట్టి ఏదైనా చేసే పని ఎలా ఉండాలంటే చాలా దృఢంగా గట్టిగా ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇది కొట్టావా ఫోటో నగేష్? ఈ ఫోటో కొట్టావా? నెక్స్ట్ ఇప్పుడు చూడు. ఎస్ సరే, కొట్టుకో, ఇది కొట్టుకో. నువ్వు రావాలి, క్లాస్కి రావాలి. అరే ఇది ఫస్ట్, ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ యాంగిటిక్ ప్లేన్స్. థర్డ్ వన్ చూడండి, ఫట్ దుమ్ము దేపేయచ్చు, లెఫ్ట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్? లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ కొట్టాం. ఇది చూడండి నెక్స్ట్ వన్, ఇది. ఇలా మీరు ఖచ్చితంగా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ.